నాకు ఇష్టం లేదు, నువ్వు సమాధాన పడు అని దేవుడు చెప్తున్నాడు. నేను మా సొంత అన్నయ్య, నా రెండో అన్నయ్యకి ఫోన్ చేసి ఆయన నంబర్ తెప్పించుకొని వెంటనే ఆయనకి కాల్ చేసి, అన్నయ్య నన్ను క్షమించు, నువ్వు పెద్దవాడివి, నీతో నేను ఇలా మాట్లాడుకుని ఉండవలసింది, నన్ను క్షమించండి అని క్షమాపణ చెప్పడం జరిగింది. ప్రియులారా, క్షమాపణ చెప్పడం ద్వారా నాకు ఒరిగింది ఏమీ లేదు, నేను పోగొట్టుకుంది ఏమీ లేదు. ఒరిగింది అనుకుంటా, నేను పోగొట్టుకుంది ఏమీ లేదు. ఏం చేశానంటే నా విలువైన ప్రాణం నరకానికి వెళ్ళకుండా కాపాడకుండా, హల్లెలూయా, తద్వారా జరిగింది ఏంటంటే అతనితో నాకు సమాధానం ఉంది, దేవుడితో సమాధానం ఉంది. నాలో ఉన్నటువంటి చీకటిని తీసివేసుకోవడానికి దేవుడు కృపను చూపాడు. ఇప్పుడు ప్రశ్న, మీరు చెప్పగలరా మీకెవ్వరితో శత్రుత్వం లేదని? తల్లిదండ్రులతో, అత్తమామలతో, రక్త సంబంధికులతో, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగు వాళ్ళతో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు అని చెప్పగలవా? నీ జీవితంలో కార్యం జరగకుండా ఉందంటే నీలో ఏలుబడి చేస్తున్న అంధకారమే కారణం. ఈ స్థితి మార్చబడట్లేదు అంటే నీలో ఉన్న అంధకారమే కారణం. ఈ అంధకారాన్ని దాటి చూడు, నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించునుగాక. గడి చెప్పండి, చెప్తే చెప్పాకండి. హల్లెలూయా. ఈ అంధకారాన్ని దాటి వెళితే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అదే అంధకారంలో నువ్వు ఎంత కాలం జీవించినా దేవుడు నీ జీవితంలో ఒక్క కార్యం కూడా చేయడు. ఇప్పుడు తలుపు తీసుంది కాబట్టి బయటకు లోపలికి వచ్చావు కదా, తలుపు మూసేస్తే లోపలికి రాలేవు. నువ్వు కూడా అంతే, దేవుడు నీ హృదయం లోపల కార్యం జరిగించడానికి నువ్వు ఒప్పుకుంటే నీ స్థితిని మార్చి కార్యం జరిగిస్తాడు. నువ్వు తలుపు మూసేసుకుని నాకు వద్దు అంటే కష్టం. మొదటిది, అంధకారం ఇతని కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది, లేకపోతే ఇతని జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. రెండో మాట, ఇతని పరిస్థితి ఏంటంటే ఆధారపడుతూ ఉన్నాడు. ఏమవుతున్నాడు? అమ్మ ఒక్కలే చెప్పారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా. ఇప్పుడు చెప్పండి అందరూ, దీవెనలకు మనకి అందరికి కావాలి, రెస్పాన్స్ మటుకి ఒక్కలే. రెండో మాట ఏంటి? ఆధారపడుతున్నాడు. ఇతను వృత్తి భిక్షగాడు కాబట్టి, ఇతను జీవనోపాధికి భిక్షాటన ఎంచుకున్నాడు కాబట్టి, ఇతను తన ఇంటి నుంచి బహుశా ఈ విధంగా జరిగి ఉండవచ్చు. కొంతమంది ఆ వ్యక్తిని తీసుకుంటూ వచ్చి ఆ భిక్షాటన చేసుకునే ప్లేస్లో అతను కూర్చొని పెడుతూ ఉండవచ్చు. లేకపోతే ఇతనే ఒక కర్ర సహాయంతో అటు ఇటు తన్నుకుంటూ ఆ స్థలానికి వచ్చి ఉండవచ్చు. లేకపోతే ఎలాగో వచ్చినప్పటికీ కొంతమంది ఇచ్చేటువంటి ఆ భిక్ష మీద ఆధారపడుతున్నటువంటి స్థితి. ఇతని స్థితి ఏంటంటే ఇతరుల మీద ఆధారపడుతున్నాడు, వస్తువుల మీద ఆధారపడుతున్నాడు, ఇతరులు ఇచ్చే ధనం మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఇతని జీవితం మనుష్యులను ఆధారం చేసుకుని ఉంది. ఇతని జీవితం మనుష్యులను ఆధారం చేసుకుని ఉంది. ఇతను మనుష్యుల్ని ఆధారం చేసుకున్నంతసేపు ఇతని జీవితంలో ఏ కార్యము జరగలేదు. అదే గురుడితనంతో వస్తున్నాడు, అదే గురుడితనంతో వెళ్ళిపోతున్నాడు. గుడ్డివాడిగానే వస్తున్నాడు, గుడ్డివాడిగానే వెళ్ళిపోతున్నాడు. నీ జీవితంలో కూడా మనుషులను ఆధారం చేసుకొని, వ్యక్తుల్ని ఆధారం చేసుకొని, వస్తువులను ఆధారం చేసుకొని, నీ కులాన్ని, నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ ఆస్తిని, నీ అంతస్తుని, నీ ఉద్యోగాన్ని, నీ అందచందాన్ని, వీటన్నిటిని నువ్వు ఆధారం చేసుకొని బ్రతుకున్నంత కాలము నీ జీవితంలో దేవుడు ఏ కార్యము చేయడు. నా మాట కొంచెం గడ్డంగానే ఉంటుంది, కానీ నిజం ఇదే, వాస్తవం ఇదే. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలి అనుకుంటే నువ్వు మనుషుల మీద, వస్తువుల మీద ఆధారపడటం మానేసేయి. ఇంకో మాట సామెతల గ్రంథంలో బాగా రాయబడి ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. పూర్ణ హృదయంతో, సంపూర్ణ హృదయంతో ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి యెహోవా మీద ఆధారపడు. ఈ 2024 సంవత్సరం వరకు వేటి మీద నువ్వు ఆధారపడి జీవించావో, ఈ 2025 సంవత్సరంలో దేవుడి పక్షాన్ని నిలబడి చెప్తున్నాను, దేన్ని ఆధారం చేసుకోవద్దు, నీ స్వబుద్ధిని అస్సలు ఆధారం చేసుకోవద్దు. కొంతమంది స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నయోమి, ఆ బెత్లెహేంలో కరువు వచ్చింది.
ఆ కరువు రాగానే అమ్మో కరువు వచ్చింది, ఇక్కడ ఇట్లా బతుకుతామని చెప్పి ఆవిడ చేసిన పని ఏంటంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబులో సమృద్ధి ఉంది, ఇక్కడ నేను బాగా బ్రతకగలను, ఈ కరువు తీరిన తర్వాత నేను వస్తాను అనుకుంది. నయోమి అన్న మాటకి మధురము అనే అర్థము. మోయాబుకి వెలిగింది, ఏమైపోయిందో తెలుసా? మారాగా మారిపోయింది, చేదుగా మారిపోయింది. తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు బిడ్డలను పోగొట్టుకుంది, విధవరాలుగా అయింది, బిడ్డలు పోగొట్టుకొని ఎంతో వేదనతో మధురమైన స్థితిలోంచి మారాగా మారిపోయింది. నువ్వు వస్తువుని, మనుషుల్ని, పరిస్థితిని ఆధారం చేసుకున్నంతసేపు నువ్వు మారాగానే మిగిలిపోతావు. రెండో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. లోతు సొదొమ గొమొర్రాలో నివసిస్తూ ఉంటాడు. అతను సొదొమ గొమొర్రాలో నివసించినప్పుడు తన కళ్ళకు కనపడ్డటువంటి సుందరమైన ప్రాంతాన్ని చూసి అక్కడ జీవిస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టి దేవుడు ఉగ్రతను కుమ్మరించడానికి ఇష్టపడతాడు. ఆ సమయంలో అబ్రహాం గారు చేసిన ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఇష్టపడతాడు. లోతు కుటుంబాన్ని రక్షిస్తూ ఆ సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలను కురిపించే సమయంలో లోతు అతని కుటుంబంతో దేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు ఆ కొండకు పారిపో అంటాడు. లోతు ఏమంటాడంటే, నేను ఆ కొండ దాకా వెళ్ళలేను, ఇదిగో ఈ ఊరు చిన్నది, ఇక్కడికి వెళ్తానంటాడు. ఎవరి మీద? ఎవరు స్వబుద్ధిది? ఎవరు స్వబుద్ధిది? లోతు యొక్క స్వబుద్ధి. దేవుడు అంటాడు, నువ్వు ఆ కొండకు వెళ్ళేదాకా నేనేం చేయలేను అంటాడు. లోతు అంటాడు, అక్కడికి వెళ్ళిపోయి నేను నాశనం అయిపోతానేమో, ఇక్కడికి వెళ్ళిపోతాను, సోయార్కి వెళ్ళిపోతాను అంటాడు. చివరికి జరిగింది ఏంటంటే, ఉదయం అవ్వగానే సోయారు ప్రజలు భయంకరమైన ప్రజలను తెలుసుకొని కొండకే వెళ్తాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు ముందే చెప్పాడుగా కొండకు పారిపో అని. అక్కడికి వెళ్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు కదా. ఈ సోయార్కి తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. భయంకరమైన స్థితిలో తన కుటుంబం మిగిలిపోయింది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ మనిషిని ఆధారం చేసుకోవద్దు. దేవుడు ఏదైతే వాక్యాన్ని నీకు ప్రకటిస్తున్నాడో, ఏదైతే వాగ్దానం నీకు చేస్తున్నాడో దాన్నే పట్టుకొని నువ్వు జీవించు. మూడో వ్యక్తిని ఏ విధంగా జీవించాలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఇక్కడ ఒక రాజును మనం చూస్తున్నాము, యెహోషాపాతు అనే రాజు. అతని యొక్క పరిస్థితి ఏమిటంటే, కొన్ని ప్రాంత ప్రజలు అతని మీదకి దండెత్తు వస్తున్నటువంటి పరిస్థితి. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయనీయులు అనే ప్రాంత ప్రజలు అతని మీదకి దండెత్తి వచ్చి విస్తారమైన మిడతల దండు వలె అతను కప్పేస్తూ ఉంటారు. ఆ సంగతి యెహోషాపాతు రాజుకు తెలిసి, వీళ్ళ సైన్యమేమో చాలా తక్కువ సైన్యము, అవతల సైన్యమేమో విస్తారమైన సైన్యము. ఈ తక్కువ జనాంగము విస్తారమైన ఆ సైన్యాన్ని జయించాలంటే, నిజం చెప్పాలంటే ఇది అసలు వల్ల కానే కాదు, అసాధ్యము. కానీ యెహోషాపాతు రాజు చేసింది ఏంటంటే, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలా, తన పరిస్థితిని ఆధారం చేసుకోవాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎంతో కొంత ధనం ఇచ్చేసి రాజీ పడిపోయి ఇలాంటివి కూడా చేయాల. అతను చేసిన పని ఏంటంటే, 12వ వచనం నుంచి మనం చదువుదాం. మా దేవా, నీవు వారిని తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. నెక్స్ట్, ఏమి చేయుటకును మాకు తోచును. నీవే మాకు దిక్కు. ఏమని చెప్తున్నాడు? నీవే మా దిక్కు. తలపై కత్తండి. ఇతను చేస్తున్న పని ఏంటంటే, శత్రు సైన్యం ఇతను చుట్టుముట్టేసినప్పుడు, మింగేద్దామని చూస్తున్నప్పుడు, ఇతని శక్తి కొంచెంగా ఉన్నప్పుడు, ఇతను మనుషుల మీద, వస్తువుల మీద, పరిస్థితుల మీద, దేని మీద ఆధారపడకుండా సర్వోన్నతమైన దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. అతను చెప్తున్న మాట ఏంటంటే, దేవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు. నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, ఈ 2025వ సంవత్సరాన్ని ఎదుర్కొంటకు నా శక్తి సరిపోతేవా, నా భక్తి సరిపోతేవా, నా కుటుంబంలో ఈ కార్యం చేయాలంటే ఇది నా శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు, నా పరిస్థితులు సరిపోవు, నీవే నా దిక్కు, నీవే నా దిక్కు.
నువ్వు మాత్రమే చేయగలవు, నీ వల్ల మాత్రమే అవుతుంది, ఇంకెప్పటి వల్ల ఇది కాదని నువ్వు గనక ఆయన మీద ఆధారపడగలిగితే, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? గొప్ప సైన్యము ఆ సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయేటప్పటికే ఆల్రెడీ వాళ్ళు చచ్చిపడిపోయి ఉన్నారు. ఆ విస్తారమైన కొలసము కూర్చుకోవడానికి 3 దినాలు పట్టింది వాళ్ళకి. ఈరోజు నీ కన్నీరు, నీ వేదన ఏదో నాకు తెలియదు, కానీ దేవుడి పక్షాన్ని నిలబడి చెప్తున్నా, ఇంకా నీ భర్త రక్షింపబడకపోతే, ఇంకా నీ బిడ్డలు మాట విన పరిస్థితిలో ఉంటే, ఇంకా లోకపరమైన తాగుబోతనంలో, తిరుగుబోతనంలో, ఇటువంటి ఏ పరిస్థితుల్లో నీ కుటుంబం చెరపట్టబడి ఈ పరిస్థితి మారదు అనుకున్న స్థితి ఏదైతే ఉందో అది మార్చబడాలంటే నువ్వు ఆధారపడవలసింది ఎవరి మీద? ఈ గురుటి భిక్షగాడు మనుషుల మీద ఆధారపడడం సేపు వాడి జీవితంలో ఏం జరగలా. నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో కార్యాలు చేశాడు. నేను ఇంటర్తో నా చదువు ఆపేద్దాం అనుకున్నా, ఎందుకంటే 7వ తరగతిలోనే మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి నేను పని చేసుకుంటూ బతుకుంటా. సమ్మర్ రాగానే, హాలిడేస్ రాగానే ఏదో ఒక పనికి వెళ్ళిపోవాలి. నేను ఈ పాలిష్ వర్క్ ఇలాంటి ఎన్నో చేశాను, పెయింట్ వర్క్, పాలిష్ వర్క్, ఏది ఉంటే దానికి వెళ్ళేవాడిని, ధనం సంపాదించుకునేవాడిని, చదువుకుంటూ ఉండేవాడిని. ఇంటర్తో చదువు ఆపేద్దాం అనుకున్నా, దేవుడు డిగ్రీ చదువుకోవడానికి గొప్ప చూపాడు. డిగ్రీతో ఒక చిన్న ఉద్యోగం కూడా వచ్చేసింది, చదువు ఇంకా చాలా ఆపేద్దాం అనుకున్నా. దేవుడు మహాకృపను బట్టి అదే సంవత్సరం ఫీజ్ రీఎంబర్స్మెంట్ రిలీజ్ అవ్వడానికి దేవుడు కృప చూపాడు. ఎంసీఏ చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 6 సంవత్సరాలు పనిచేయడానికి దేవుడు మహాకృపను చూపించాడు. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను, SAP బేసిస్ అనే దాని మీద వర్క్ చేశాను. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో మేము ఎవ్రీ సమ్మర్ ఏజెన్సీస్కి వస్తున్నాం. ఫ్రీలో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మేము వెళ్ళే ప్రాంతాల్లో కూడా భయంకరమైన సంఘటనలు, కొన్ని ప్రాంతాల్లో నడక మార్గం తప్పితే ఏముండదు. మా వెహికల్ ఒక చోట పెట్టేసుకొని కాలినడకన కొండలెక్కుంటూ వెళ్ళాలి. ఆ ఏజెన్సీ ప్రాంతం నాకు చాలా నచ్చి ప్రతి సంవత్సరం మేము ప్రాంతానికి వస్తూ ఉంటాము, అక్కడ పరిచయం చేస్తూ ఉంటాము. 15 రోజులు హాలిడేస్ పెట్టేసుకునేవాడిని, ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేవాడిని. ఒక సంవత్సరం జరిగింది ఏంటంటే 2017 సంవత్సరంలో అప్పుడే ప్రాజెక్ట్ మారాను. నాకు 15 డేస్ హాలిడేస్ వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారు. నేను మెయిల్స్ రిమైండర్స్ ఇస్తూనే ఉన్నా, నేను వెళ్ళాలి, నాకు లీవ్స్ అప్రూవ్ చేయండి అని. వాళ్ళు అంటారు, నువ్వు ప్రాజెక్ట్ మారేవి కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని పంపించలేము, మీ లీవ్స్ అప్రూవ్ చేయలేమంటారు. ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాం. అమెరికాలో ఉండే నా ఆన్సైట్ మేనేజర్, నా ఆఫ్సైట్ మేనేజర్, నేను కాన్ఫరెన్స్లో ఉన్నాం. ఒక 30 మంది ఆ కాన్ఫరెన్స్ కాల్ వింటూ ఉన్నారు. నా ఆన్సైట్ మేనేజర్ చెప్తాడు, నీకు లీవ్స్ ఇవ్వడం కుదరదని. నేను అంటూ ఉంటాను, నాకు లీవ్స్ కావాలి, నేను వెళ్ళాలి అని. ఒక మాట చెప్పాడండి, నువ్వు వెళ్ళాలనుకున్న ప్లేస్ నీకు ముఖ్యమా, నీ కెరియర్ నీకు ముఖ్యమా అన్నాడు. తడుముకోకుండా నేను చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళాలనుకుంటున్న ప్లేసే నాకు ముఖ్యం. నోడుతో చెప్పచ్చు కదా, గట్టిగా చెప్పచ్చు కదా. నేను వెళ్ళాలనుకున్న ప్లేసే నాకు ముఖ్యం అన్నాను. ఇంకా బాగా మాట్లాడుకున్న చెప్పిన మాట ఏంటంటే, యువర్ లీవ్స్ ఆర్ అప్రూవ్డ్, యూ కెన్ గో అన్నాడు. వచ్చాను, నేను, నా భార్య, మా ప్రియులందరము ఘనమైన పరిచయం చేసుకుని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి నా జాబ్ నాకు లేదు. సాఫ్ట్వేర్లు ఏమంటారంటే బెంచ్ మీద కూర్చోబెట్టారంటారు. అంటే ఆ ప్రాజెక్ట్లో వచ్చి నన్ను తీసేశారు. 2 months శాలరీ ఇచ్చి నన్ను పంపించేశారు. తర్వాత కొన్ని ఉద్యోగాలు చేశాను, ఇవన్నీ చేశాను. కానీ నేను దేవుడిని నమ్ముకొని దేవుడి మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నాను. దేవుని తప్పితే ఏ మనిషిని నేను ఆధారం చేసుకోవడానికి ఇష్టపడను, ఏ వస్తువుని, ఏ పరిస్థితిని నేను ఆధారం చేసుకోవడానికి ఇష్టపడను. నా సమస్య ఏదో నా దేవుడి దగ్గర చెప్పుకుంటాను. నేను దినాన దేవుడు నన్ను చేసింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి ది గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా అనే సంస్థలో ఆంధ్ర రాష్ట్రానికి ఫీల్డ్ ఆఫీసర్గా పరిచయం చేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పులివెందుల దాకా ప్రతి క్యాంప్ని దర్శిస్తూ పరిచయం చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రియుడా, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ పరిస్థితిని ఆధారం చేసుకోవాలి, దేవుడిని ఆధారం చేసుకోవాలి. దేవుడి మీదే ఆధారపడు, నీ స్వబుద్ధిని అస్సలు ఆధారం చేసుకోవద్దు. ఇంటర్తో ఆపేయాలనుకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేశా. ఇప్పటికీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కంటిన్యూ చేసినట్లయితే నాతో పాటు నా ఫ్రెండ్స్ వర్క్ చేసిన వాళ్ళు ఇప్పటికీ 1,25,000 1,25,000 ప్రతి మంత్ ఎర్న్ చేసుకుంటారు. నాకు వచ్చేది వెరీ లిటిల్ ఈ పరిచయంలో, కానీ నేను ఆధారం చేసుకుంది సర్వోన్నతుడైన దేవుణ్ణి. హల్లెలూయా. ఆయన నన్ను సిగ్గుపరచలేదు, సిగ్గుపరచడు కూడా.
నా అవసరతలన్నీ కాకోవడం ద్వారా ఏ విధంగా ఏలియాను పోషించాడో అదే విధంగా నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే నాకు ట్విన్స్ బాబు పరిస్థితి ఏమిటంటే 10 లక్షల్లో ఒకరికి ఉండే వ్యాధి ఉంది. ఇప్పటికీ అతను పుట్టి 6 సంవత్సరాలు అవుతుంది. పుట్టిన సమయంలో కేజీ 360 గ్రాములు ఉన్నాడు. గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తూ 980 గ్రాములకు వచ్చేసాడు. బిలో 1 కేజీ. 10 లక్షల్లో ఒకరికి ఉండే వ్యాధి ఉంది. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు 4 lakhs బిల్ వేశారు. నిజం చెప్పాలంటే నా దగ్గర అంత ధనం కూడా లేదు. నేను హాస్పిటల్లో ఉండి ఒక ప్రార్థన చేస్తున్నా, దేవా ఈ పరిస్థితిని దాటడానికి నాకు శక్తి చాలదు, ఈ ధనాన్ని నేను సమకూర్చుకోలేను. ఏ భక్తి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నాకు అవసరం ఉందండి ప్రార్థన చేయండి అని కూడా చెప్పను. ప్రార్థన చేయండి అంటే వాళ్ళేదని చెప్తే ఇస్తారని అలా కూడా నేను చెప్పను. నేను నాకు ఈ అవసరం ఉందండి మీరు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు కనికరించేసి ధనం ఇస్తారని చెప్పి ఆ ప్రార్థన రిక్వెస్ట్ కూడా నేను చెప్పను. ఒకటి చేస్తా, మౌనంగా దేవుడికి ప్రార్థన చేసుకుంటా. నా పరిస్థితి దేవుడికి తప్పితే ఏ నరమాత్రుడికి చెప్పను. నేను జరిగిన సంఘటన ఏంటంటే 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అవ్వడం దేవుడు సహాయం చేశారు. నేను మొదలు కట్టిన డబ్బులు కూడా నాకు ప్రకటించేశారు. అంతేకాదు ఒకరోజు దేవుడు డాక్టర్ గారు చెప్పిన పని ఏంటంటే, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నాం, నీ బాబు గ్రాడ్యువల్గా పెరగట్లేదు, గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అయిపోతున్నాడు, ఒక మెడిసిన్ వాడాలి. ఆ మెడిసిన్ వాడితే అతను చెవుల్లోంచి ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ బ్లీడింగ్ అయిపోద్ది, బ్రెయిన్లోంచి కానీ బ్లీడింగ్ అయితే వాడమంటావా అని అడిగాడు. ఆ డాక్టర్తో నేను చెప్పిన మాట ఏంటంటే, సార్ ప్రాణం ఉంటుందా పోద్దా అని అడిగాను. ప్రాణం ఉంటుంది కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఏ విధంగా ఉంటాడో నేను చెప్పలేను. మస్తితో పోవచ్చు, ఏదైనా జరగచ్చు అన్నాడు. నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ వాక్యం నన్ను ఆదరించింది. యోబు సమస్తాన్ని ముట్టుకొని ఇచ్చాడు కానీ ప్రాణాన్ని ముట్టుకొనివ్వలా. నేను ఆ డాక్టర్తో చెప్పిన మాట, సార్ నా బిడ్డ ప్రాణంతో ఉంటే చాలు, ఏ విధంగా ఉన్నా నేను చూసుకుంటాను, మీరు మెడిసిన్ వాడండి అన్నా. ఈ రోజుకి మెడిసిన్ వాడుతున్నాం, 7 yearsగా మెడిసిన్ వాడుతున్నాం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. దేవుని ఆధారం చేసుకుని నువ్వు అడుగు వేసినప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నాకు ట్విన్స్ అని చెప్పాక పాప తన స్కూల్లో జాయిన్ చేయించాలి గత 2 సంవత్సరాల క్రితం. నేను వాళ్ళకి ఇవ్వగలిగింది దేవుడిని, తర్వాత చదువునే ఇవ్వగలను. బెస్ట్గా ఇస్తే దేవుడిని ఎలాగో ఇస్తాను. చదువు ఇవ్వాలి కాబట్టి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయడానికి ఇష్టపడ్డా. ఆ స్కూల్ ఫీజు ఎంత అంటే 46,000 రూపాయలు. నేను దేవుడితో చెప్పిన మాట ఏంటంటే, ఈ 46,000 రూపాయలు నేను కట్టలేను, నా వల్ల కాదు, బిడ్డ నీది, నువ్వు ఇచ్చావు, నువ్వు ఇస్తే కడతా లేకపోతే మానేస్తా. నమ్మండి, నేను ఇలాగే ప్రార్థన చేశాను, నువ్వు ఇస్తే కడతాను లేకపోతే మానేస్తాను. మరలా చెప్పాను కదా, ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరికి చెప్పను, మౌనంగా నేనే ప్రార్థన చేసుకుంటా. ఇంకో 2 రోజుల్లో 26,000 కట్టాలి, మౌనంగా నేనే ప్రార్థన చేసుకుంటున్నా. దేవా నీ మీద ఆధారపడుతున్నా, నీవే నా దిక్కు, నేను ఏ మనిషికి నా రిక్వెస్ట్ కూడా చెప్పను, నువ్వే నాకు సహాయం చేయండి, నువ్వే నాకు ద్వారం తెరవండి అని చెప్పి నాలో నేను ప్రార్థన చేసుకుంటూ హృదయపూర్వకంగా దేవుడి మీద ఆధారపడ్డా. ఈగర్గా వెయిట్ చేశా, దేవుడు ఎలా కార్యం జరిగిస్తాడు, ఏ విధంగా ద్వారం తెలుస్తాడు, ఎలా సహాయం పంపిస్తాడని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేశాను. నమ్మండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు నష్టం లేదు. కానీ నేను ఏ మనిషికి చెప్పలేదు, 26,000 రూపాయలు దేవుడు నాకు సహాయం పంపించాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ మనిషి మీద నువ్వు ఆధారపడద్దు, ఏ పరిస్థితి మీద నువ్వు ఆధారపడద్దు. ఆధారపడవలసి వస్తే నువ్వు ఆధారపడవలసిన ఒకే ఒక వ్యక్తి సజీవుడైన దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే నువ్వు ఆధారం చేసుకుని బతుకు. నా బిడ్డ 3 సంవత్సరాలు బెడ్రీనంగా ఉన్నాడు, ఎప్పుడు లెగుస్తానని ఆశ, ప్రార్థన చేస్తూ ఉన్నాం. 3 సంవత్సరాల తర్వాత దేవుడు తనని కూర్చోబెట్టాడు. నేను ఇలాగ ఏజెన్సీస్కి వస్తూ ఉంటాను, పరిచయం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. సండే స్కూల్ పరిచయం చేస్తాను, టీచర్స్ ట్రైనింగ్ ఇస్తాను, అలాగే స్వార్థ కార్యక్రమాలు చేస్తాము. ఇలా అన్నీ చేసుకుంటూ పరిచయకు వచ్చేస్తూ ఉంటాను. దేవుడు నా కుటుంబంలో నా పక్షాన కార్యం జరిగిస్తూ ఉంటాడు. నేను పరిచయకు వచ్చాను, దేవుడు నా బిడ్డను కూర్చోబెట్టాడు. నేను పరిచయంలో ఉన్నాను, అతను ప్రార్థన మొదలుపెట్టాడు. నేను పరిచయంలో ఉన్నాను, అతను థింగ్స్ పట్టుకొని లేవడం మొదలుపెట్టాడు. నేను పరిచయంలో ఉన్నాను, పాదం మోపి నిలిచాడు. గత సంవత్సరం జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, నా బాబు ఇప్పటికీ 8 kgs ఉంటాడు. తన పాదము ఈ తొడ ఎంత ఉంటుందంటే ఈ చెయ్యి కన్నా సన్నగా ఉంటుంది.
ఈ చేతి కన్నా సన్నగా ఉంటుంది. గత సంవత్సరం నేను మా అమ్మగారికి బైపాస్ అయ్యి చాలా వేదన గుండా వెళ్తున్నాను. వేదన కంటే వేదనే కాదు, 3 నెలలుగా నేను హాస్పిటల్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతానే ఉన్నా. నా బాబు నడుస్తాడని చెప్పి నాకు ఈ సంవత్సరం నడుస్తాడన్న ఆశ లేదు. అంటే 2024లో నడుస్తాడన్న ఆశ లేదు. నాకు నడుస్తాడన్న ఆశ ఉంది, కానీ 2024లో నడుస్తాడన్న ఆశ అయితే లేదు. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కృప ఏంటంటే, నా కన్నులు చూస్తూ ఉండగానే నన్ను పట్టుకొని ఆ బిడ్డ నడవడం మొదలుపెట్టాడు. ఎలా అంటే, నేను ఆ బిడ్డ మీద నుంచున్నాను, నన్ను వదిలేసి ఆ గోడను పట్టుకొని ఉన్నాడు. అలా క్రమంగా తనంతట తాను లేచి నిలబడి నడవడానికి దేవుడు మహాకృపను చూపించున్నాడు. అసలు మా బాబుని మీరు చూస్తే ఇతను నడుస్తున్నాడా అంటారు. ఒక్క మాటలు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అతను తీసుకొని వెళ్తున్నప్పుడు హాస్పిటల్, అప్పుడు మొదట్లో ఫస్ట్ అతను పుట్టిన రోజుల్లో 10 రోజులప్పుడు ఒక అస్థి పంజరాన్ని తీసుకుని వెళ్ళాను నేను హాస్పిటల్కి. ఇంకా మీరు పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ పరిస్థితులన్నింటిలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకో, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకో. ఈ వ్యక్తి ఆధారపడుతున్నాడు. అప్పటిదాకా తన జీవితంలో ఏ కార్యం జరగలేదు. అంధకారం ఉన్నంతసేపు తన కుటుంబంలో ఏ కార్యం జరగలేదు. మనుషుల్ని, వస్తువుని, పరిస్థితిని ఆధారం చేసుకున్నప్పుడు అతని కుటుంబంలో ఏ కార్యం జరగలేదు. ఎప్పుడు కార్యం జరిగిందంటే, 3వ మాట చెప్తున్నాను, ఆయన స్వరాన్ని లేకపోతే ఆయనను గురించిన సమాచారాన్ని ఇతను విన్నాడు. ఆ యెరికో పట్టణానికి నజరేయుడైన యేసు వస్తున్నాడని విన్నాడు. ఈయన రోగుల్ని స్వస్థపరుస్తున్నాడని, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడని, లేకపోతే నా లాంటి పరిస్థితిలో ఉన్న వారిని బాగు చేస్తున్నాడు అని ఆయన గురించిన సమాచారాన్ని విన్నాడు, లేకపోతే ఆయన స్వరాన్ని విన్నాడు. నువ్వు ఏదో ఒక మాట తీసుకెందులో. అసలు ఆయన స్వరం ఎలాంటి స్వరం అనుకుంటున్నారు? ఆయన స్వరం ఎలాంటి స్వరం అంటే, చచ్చిపోయిన వాడిని సైతం బ్రతికించగల స్వరం అది. చెప్తే గట్టిగా చెప్పండి, అది మానేసింది. నేను మధ్యలో హల్లెలూయా అని నేను అన్నాను, మీరు చెప్తే చెప్పండి. మంచిదండి. చచ్చిపోయిన వాడిని సైతం బ్రతికించగల స్వరం అది. లాజరు బయటికి రా అంటే, చచ్చిపోయి సమాధి చేయబడి కుళ్ళు వాసన కొట్టవలసిన వ్యక్తి సజీవుడే బ్రతికొస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి స్వరం అది. ఆ స్వరాన్ని కనుక నువ్వు వింటే ఖచ్చితంగా నీ జీవితం బాగుపడుతుంది. ఒకసారి ఇంకొక యాక్టివిటీ చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి, పైకెత్తండి. నేను 3 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం నేను చెప్తాను. అందరూ ఎత్తండమ్మా. బైబిల్ కూడా ఎత్తండి వీలైతే. మీ అందమైన బైబిల్ చూడటానికి ఇష్టపడుతున్నాను. అసలు హ్యాపీగా అసలు చెక్కు చెదరకుందంటే మీరు బాగా చదువుతున్నట్టు. ఉంచండి. ఒక్కసారైనా బైబిల్ చదివిన వాళ్ళు చేయి పైకెత్తి మీతో అది ఇచ్చేసేయండి. ఒకసారి అంటే జీవితకాలంలో ఒకసారి కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇప్పటిదాకా ఒక్కసారైనా బైబిల్ ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన దాకా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తి మీతో అది ఇచ్చేయండి. మంచిది. మహా అయితే 10 చేతులు. 2వ క్వశ్చన్ మళ్ళీ అందరూ అతను క్రమం తప్పకుండా ఒక్కరోజు మిస్ అవ్వకుండా బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తి మీద ఇచ్చేయండి. ఇందులో సగం దిగిపోయింది. 3వది మళ్ళీ ఎత్తండి. ఎత్తండమ్మా. మీ అందమైన బైబిల్ చూస్తాను, షోకేసులో పెట్టే బైబిల్లో. చదువు రాకపోతే ఏం పర్వాలేదు, చదువు వచ్చి చదవని వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఈరోజు ఉదయకాల వేళలో నిద్ర లెగ్గంగానే ఈ సెల్ ఫోన్లో నువ్వు మెసేజ్, వాట్సాప్, యూట్యూబ్, ఇంకోటి ఏదో చూడకముందు బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే చేయొద్దండి. వెరీ గుడ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మన పరిస్థితి, ఆయన స్వరాన్ని వినండి. ముందు ఆయన స్వరాన్ని వినండి. ఇది వరకు ఆయన ప్రభుత్వం ద్వారా, మనుషుల ద్వారా ముఖాముఖిగా మాట్లాడాడు. ఈ రోజు నీతో మాట్లాడటానికి సజీవమైన వాక్యం నీ చేతులు పెట్టాడు. హల్లెలూయా. మనం చేసే బుద్ధిహీనమైన పని ఏంటంటే, ఈ బైబిల్ని చదవకుండా, దీని మీద ఆధారపడకుండా, ఆయన స్వరాన్ని వినకుండా మన దైనందిన జీవితంలో మనం రోజును బిగిన్ చేస్తూ ఉంటాం. నేను గత 12 సంవత్సరాలుగా అలవాటు చేసుకుంది ఏంటంటే,
నా కుటుంబంలో ఎటువంటి పరిస్థితులున్నా నేను ఉదయం నిద్రలేగానే మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఈ సెల్ ఫోన్ నేను ఆపరేట్ చేయకముందు ఖచ్చితంగా బైబిల్ చదువుతాను. నా కుటుంబంలో మరణాలు జరిగినాయి, నా కుటుంబంలో నా బిడ్డ హాస్పిటల్ పాలైన రోజులు ఉన్నాయి. ఏ సమయంలో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందో నాకు తెలీదు. రీసెంట్గా మా అమ్మగారిని గత సంవత్సరంలో 3 నెలలు హాస్పిటల్లోనే బతికాను నేను. ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఖచ్చితంగా ఈ బైబిల్ చదివిన తర్వాత మాత్రమే నా జీవితాన్ని కొనసాగిస్తాను. అలా 12 సంవత్సరాలుగా నేను బైబిల్ చదువుతున్నా. ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నా. మరణాలు జరిగినాయి అయినా బైబిల్ చదువుతా, వివాహ కార్యాలు జరిగినాయి అయినా బైబిల్ చదువుతా, ఏజెన్సీ ప్రాంతాల్లో వెరీ 8 అవర్స్లో ట్రావెల్ చేస్తా అయినా బైబిల్ చదువుతా. కొన్నిసార్లు 8 అవర్స్ అంటే 3 అవర్స్ 2 o'clock 3 o'clock ఆ సమయంలో ఇంటికి వస్తా. కొన్నిసార్లు ఆ సమయంలో బయలుదేరి పరిచయకి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ 12 గంటలు రాత్రి అయిన తర్వాత ఈ బైబిల్ చదవకుండా ఈ సెల్ ఫోన్ ఆపరేట్ చేయండి. ఎందుకంటే ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఆయన స్వరం నీ సమస్యలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఆనంద్ పిల్లయ్య ఒక యవనస్తుడు కేరళలో ఉండేవాడు. అతని పరిస్థితి ఏంటంటే అతను పుట్టిన దగ్గర నుంచి అతని కుటుంబంలో ఎన్నో నష్టాలు జరిగినాయి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, తర్వాత వాళ్ళ అక్కగారు చనిపోయారు, తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒక మరణం కుటుంబంలో జరుగుతూ ఉంది. అతనికి గిడియోన్ స్వారీ ఇలాంటి బైబిల్ ఇస్తే అతను రూమ్లో షెల్ఫ్లో పెట్టుకున్నాడు. ఇది నా మత గ్రంథం కాదు, నాకు ఎందుకు పనికిరాదని. ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. చనిపోయినప్పుడల్లా వాళ్ళ చుట్టాలందరూ ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈడే నష్టజాతకుడు, వీడు పుట్టాడు కాబట్టి ఈ కుటుంబంలో ఈ మరణాలన్నీ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళందరూ అతన్ని హింసిస్తూ దూషిస్తున్నప్పుడు ఆ యవనస్తుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. బతకడం కూడా చచ్చిపోయడం నయం, ఎవరి కోసం బతకాలి, చచ్చిపోదాం అన్న నిర్ణయం తీసుకున్నాడు. ఎలా చనిపోవాలి? అతను సీలింగ్కి ఉరేసుకొని చనిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సీలింగ్కి ఉరేసుకొని చనిపోయారు. అలాగే ఉరేసుకొని చనిపోదామని చెప్పి ఉరి సిద్ధపరుచుకున్నాడు. అతను ఎక్కి ఉరేసుకోబోతున్న సమయంలో ఆ కబోర్డ్లో బైబిల్ మెరుస్తూ కనిపించింది. ఇతను నేను ఆగ్రహాలు కలిసిన అతను మాటలు మీతో చెప్తున్నా. ఇది సజీవమైన దేవుని వాక్యం కదా, దీన్ని తీసి చూద్దాం అని చెప్పి ఒక స్వరం వినిపిస్తూ ఉంది, ఇంకొక స్వరం వినిపిస్తుంది, చచ్చిపోను అని. నేను ఎవరు ఆదరించను, చచ్చిపో. ఇంకో స్వరం వినిపిస్తుంది, ఈ బైబిల్ తీసి చదువు అని. ప్రిడా, ఎన్నో సందర్భాల్లో నీకు 2 స్వరాలు వినిపిస్తుంటాయి. నువ్వు చేసేది తప్పు, ఇది చేయబాకని స్వరం చెప్తా ఉంటుంది. ఇంకో స్వరం చెప్తా ఉంటుంది, అలా చేసే తర్వాత చూసుకుందాం. నేను ఈ లోకం తొందర పెడతా ఉంటుంది. ఎలా తొందర పెడతా ఉంటుందంటే, కొన్ని పరిశుద్ధమైన వివాహాలకు నేను అటెండ్ అయ్యా. ఎంత పరిశుద్ధమైన వివాహాలంటే, అమ్మాయి 9వ నెల ప్రెగ్నెంట్, ఎవరో పెళ్లి కూతురు. మీకు నవ్వుగా ఉంది కానీ ఇలాంటి సంఘటనలు బయట జరుగుతున్నాయి. ఏ స్వరాన్ని నువ్వు విని ముందుకెళ్తున్నావు? ఏ స్వరాన్ని ఆధారం చేసుకొని 2025 సంవత్సరం బిగించేద్దాం అనుకుంటున్నావు? నేను దేవుని పక్షాన హృదయపూర్వకంగా నేను అనుభవిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఈ సజీవమైన దేవుని వాక్యాన్ని నువ్వు క్రమం తప్పకుండా దినదినము చదువు, నీ బ్రతుకు మార్చకపోతే నన్ను అడుగు. ఒక 6 నెలలు మీరు క్రమం తప్పకుండా చేయండి. నేను రుచి చూచి మీతో చెప్తున్నాను. నా కుటుంబంలో ఎన్నో పరిస్థితుల్లో నేను అనుభవించి చెప్తున్నా. నా బాబు గురించి చెప్తున్నాను, ఇంకెందుకు మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. దినదినము నేను అనుభవిస్తూ చెప్తున్న మాట ఇది. దేవుడిని తప్పితే ఎవరిని ఆధారం చేసుకోవద్దు. క్రమం తప్పకుండా ఆయన స్వరాన్ని విను, ఆయన స్వరాన్ని విను. ఈ వ్యక్తి ఆ బైబిల్ తీశాడు, యోహాను సువార్త 14వ అధ్యాయానికి వచ్చాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్న వాక్యం ద్వారా ఆధారపడ్డాడు. జరిగిన సంఘటన ఏంటంటే, ఉరి క్యాన్సిల్ చేసేసుకున్నాడు, బ్రతికింపబడ్డాడు, రక్షింపబడ్డాడు, దేవుని తెలుసుకున్నాడు. నేటి దినాన ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరుగుతూ యేసు క్రీస్తు నిజమైన దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఇన్స్టిట్యూట్స్లో 1 ఆఫ్ ద ఫ్యాకల్టీస్గా పరిచయం చేస్తున్నాడు. మీరు ఆనంద్ పిల్లయ్య యూట్యూబ్లో టెస్టిమనీ టైప్ చేయండి, అతని సాక్ష్యం మీకు వస్తుంది. ప్రియ, నేను చెప్పాలనుకున్న మాట, ఆయన స్వరాన్ని విందాం, ఆయన గురించిన సమాచారాన్ని విందాం. ఇంకా నువ్వు ఈ స్వరాన్ని వినకుండా, ఈ బైబిల్ చదవకుండా నీ బ్రతుకును కనుక జీవిస్తే వ్యర్థమే. నా బైబిల్ పాడైపోతూ ఉంటుంది. దీన్ని 2 సార్లు బయటికి చేయించుకున్నా. నేను ఫస్ట్ కొన్నప్పుడు ఒకసారి పాడైపోయింది,
మళ్ళీ రెండోసారి బైండింగ్ చేయించా, మళ్ళీ ఇది రెండోసారి బైండింగ్ చేయించా. ఎందుకంటే ఈ బైబిల్లో నేను రాసుకుంటూ ఉంటాను, దీని మొదటిది కాక